హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో సింపుల్ లాజికల్ మెథడ్ ఏ విధంగా చేయాలి. చాలామంది అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనకు ఆ కన్ఫ్యూజ్ కాకుండా మన వీడియోలో సింపుల్ ట్రిక్స్ చెప్తాను నేను. ఇక్కడ యాక్చువల్గా డినామినేటర్స్ సేమ్ వచ్చినప్పుడు, డినామినేటర్స్ డిఫరెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. డినామినేటర్స్ సేమ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 3/2. ఇక డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4/3 ప్లస్ 5/4. డినామినేటర్స్ డిఫరెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా, డినామినేటర్స్ సేమ్ వచ్చినప్పుడు ఏ విధంగా అంటే డినామినేటర్స్ సేమ్ వచ్చినప్పుడు డైరెక్ట్ అడిషన్ చేయడమే, న్యూమరేటర్ అంటే ఇక్కడ 1 + 3 4 డివైడెడ్ బై ఇక్కడ 2, 2 ఎల్సిఎం 2, 2 అంటే 2 టేబుల్ వస్తుంది కాబట్టి 2 రాసుకోవడమే డైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 2/3 ప్లస్ 4/3 సేమ్ 2 + 4 6 3, 3 ఎల్సిఎం 3. నెక్స్ట్ 4/5 ప్లస్ 5/5 ఇక్కడ డైరెక్ట్ న్యూమరేటర్ 4 + 5 9 డివైడెడ్ బై 5. ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఏ విధంగా చేయాలి సార్ అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇక్కడ ఫస్ట్ 1, నేను ఒక సింపుల్ నెంబర్ రాస్తాను ఇక్కడ చూడండి. 1 ప్లస్ నెక్స్ట్ సెకండ్ క్రాస్ 2, ఇది ఫస్ట్ క్రాస్, నెక్స్ట్ సెకండ్ క్రాస్, నెక్స్ట్ లాస్ట్ది థర్డ్ క్రాస్. దిస్ ఈజ్ బై 3 అంటే ఇక్కడ ఇది ఫార్ములా 1 + 2 డివైడెడ్ బై 3. 1 అన్నప్పుడు ఏది ఇక్కడ అంటే ఇక్కడ 1 అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 4 16, ఇక్కడ మిడిల్ ఏముంది ప్లస్. నెక్స్ట్ 2 సెకండ్ వన్ అన్నప్పుడు ఈ క్రాస్ అంటే ఈ క్రాస్ అన్నప్పుడు ఇక్కడ 5కి 3 5 3 15. ఇక్కడ నెక్స్ట్ డివైడెడ్ బై థర్డ్ క్రాస్, ఇక్కడ 3 అన్నప్పుడు థర్డ్ క్రాస్ అంటే ఏది ఇది థర్డ్ క్రాస్ అన్నప్పుడు ఇది అంటే థర్డ్ క్రాస్ అన్నప్పుడు డౌన్ సైడ్ ఏమైనా నెంబర్లు 3 4 12. ఇలా సింపుల్గా 1 + 2 డివైడెడ్ బై 3. 1 అన్నప్పుడు ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, సెకండ్ అన్నప్పుడు సెకండ్ వన్, థర్డ్ అన్నప్పుడు డౌన్ సైడ్. ఇక్కడ మనకి 16 + 15 31 డివైడెడ్ బై 12. ఇలా మనం ఒక ఫార్ములా వేసుకుంటే సింపుల్గా అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కంప్లీట్. ఇదే విధంగా ప్లస్ వచ్చినప్పుడు ఏ విధంగా చేసినారు, మైనస్ వచ్చినప్పుడు కానీ సేమ్ ఇక్కడ ప్లస్ వస్తుంది, సేమ్ ఇక్కడ సింబల్ మైనస్ వస్తుంది, అంతా సేమ్. ఇక్కడ మనం అందుకే ఫార్ములా యూజ్ చేసిన చూడండి. ఫస్ట్ సెకండ్ డౌన్ సైడ్ది 3 థర్డ్, అందుకే 1 + 2 డివైడెడ్ బై 3. ఇది సింపుల్ మ్యాథ్స్ మెథడ్. దీన్ని మీరు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.